ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఆస్తి గొడవలు అనేది చాలా సర్వసాధారణమైపోయాయి. అంటే మన సీఎం గారింట్లో కావచ్చు, షర్మిల గారిని చూసాము. నిన్న కాక మొన్న మంచు మనోజ్ గారు, మంచు విష్ణు గారు వాళ్ళ ఇంట్లో చూడొచ్చు. అంటే వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటి అంటే ఆస్తి గొడవలే. ఈ ఆస్తి తగాదాలు జరుగుతున్న నేపథ్యంలో వీటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి? ఆ పరిష్కారం ఏమైనా మీ దగ్గర దొరుకుతుందా? ఓం నమ శివాయ. అమ్మా, ఒక కుటుంబం అనేది ఒక వృక్షం లాంటిది. ఆ వృక్షంలో ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. అది అందరూ ఒక మాట మీద పోయి ఉంటే ఆ సంసారంలో ఏ లోటు ఉండదు. అది గతంలో జరిగినాయి. కరెక్ట్గా ఒక 35-40 సంవత్సరాల కింద ఒక పెద్దల మాటని పాటించుకుంటూ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత ఇప్పుడు రానున్న రోజుల్లో, వచ్చిన రోజుల్లో జరుగుతున్న సిచ్యువేషన్లో ఎక్కువగా విడిపోవటానికే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అంటే సపరేట్ జీవితాన్ని గడపడం కోసం. అది అన్నదమ్ములు కావచ్చు, అక్కచెల్లెళ్ళు కావచ్చు, లేక కొడుకు కోడలు కావచ్చు. కుటుంబంలో ఇటువంటి చిన్న చిన్న విషయాలు ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే ఇది పేదవాడి ఇంట్లోనే జరగాలని రూల్ లేదు, లేదు ఉన్నవాడి ఇంట్లోనూ జరగాలనే రూల్ లేదు, ఒక సెలబ్రిటీ ఇంట్లో జరగాలని రూల్ లేదు. ప్రతి ఒక్క ఇంట్లో ఒక చిన్న సమస్య అనేది కారణం అవుతుంది. ఆ కారణం స్త్రీ నుంచైనా పుట్టవచ్చు, పురుషుడి నుంచైనా పుట్టవచ్చు. అది పుట్టినప్పుడే ఆ ఇంట్లో కలహం అనేది మొదలడానికి ఆ ఒక్క ఇబ్బందులు పడడానికి, ఆ గొడవ పెరగడానికి కారణం ఒక మాట నుంచే పెరుగుతుంది. ఆ మాట అదుపు దాటినప్పుడే మనుషులు హద్దులు దాటుతారు. హద్దులు దాటినప్పుడే నువ్వు నేను వేరు అనే ఒక భావన ఏర్పడుతుంది. ఇదే విధంగా కొంతమంది బంధుత్వంలో ఎలా ఉంటుందో అంటే బాల్యంలో ఒక పిల్లలు అన్నదమ్ముల వరకు ఉంటారు, సంతోషంగా ఉంటారు చిన్న వయసులో. అది తెలియని వయసు, అది బాల్యం వయసులో. తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత అన్నదమ్ముల్లో ఒక ఆప్యాయత, ఒక అనుభూతి, అక్కచెల్లెల్లో ఒక సంతోషము, ఇలాంటివి కొన్ని పెరుగుతుంటాయి. తర్వాత వాళ్ళకి సంతోషంగా వాళ్ళకి మ్యారేజీలు జరిగిన తర్వాత వాళ్ళలో వచ్చిన ఒక పార్ట్నర్స్ ఉంటారు. అది అన్నదమ్ముల్లో ఒక రాబోయే ఒక స్త్రీ నుంచి కానీ, అక్కచెల్లెల నుంచి రాబోయే హస్బెండ్ నుంచి కానీ ఒక ప్రక్రియ కనబడుతుంది. ఎలా కనబడుతుంది అంటే ఒక ఆస్తి అనే ఒక చిన్నది ఏర్పడుతుంది. ఆ కుటుంబాన్ని 3 ముక్కలు చేయాలి. అంటే ఈ వస్తువుని ప్రతి ఒక్కదాన్ని మీ అన్నయ్యని అడిగే తీసుకోవాలా, మీ అమ్మని అడిగే తీసుకోవాలా అనే ఒక ప్రక్రియ ప్రతి ఒక్కరిలోనూ ఇప్పుడు పరిగెడుతుంది. అదే నీకంటూ ఒక సొంత శ్వాస జీవితం అనేది ఉంటే దాన్ని నీ ఇష్టం వచ్చినట్టు కొనుక్కోవచ్చు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టవచ్చు, ఎక్కడంటే అక్కడ తిరిగి రావచ్చు అనే ఒక భావన ప్రతి ఒక్క జనాల్లో ఏర్పడుతుంది. ఈ ఏర్పడినప్పుడే ఆ కుటుంబం చింగంబంగం అయ్యేదానికి ఖచ్చితంగా ఉంటుంది. ఎంత ప్రేమ చూపించిన అప్పచెల్లెలైనా, ఎంత ప్రేమ చూపించిన తల్లిదండ్రులైనా, ఎంత చూపించిన అన్నదమ్ములైనా, ఎంత ప్రేమగా ఒలబోసిన ఒక భార్య అయినా, భర్త అయినా, ఇటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటానికి కొన్ని కారణాలు మధ్య వ్యక్తుల మాట వినడం వల్ల. చెప్పాను కదా ఫస్ట్లోనే, ఒక్క మాట నుంచే పుడుతుందని. ఆ మాట నుంచే వాళ్ళ ఆ ఆలోచన పెరుగుతుంటుంది. రాను ఏమవుతుందంటే కలిసిమెలిసిపోయి ఉన్న కుటుంబం 4 ముక్కలు అవ్వడానికి కారణం ఆ మాటలే. దాని తర్వాత వాళ్ళు ఏమవుతారంటే మన కాపురం మనం సపరేట్గా పెట్టేద్దాం, లేదు మన అన్నదమ్ములం నీకు నాకు వద్దు, నువ్వు వేరే, మనం పాలివాళ్ళమైనా ఒక తండ్రి బిడ్డలమైనా సరే. కాకపోతే మన సంకల్పంలో ఇప్పుడు 100 ఏళ్ళు బతికినా కూడా ఆ జీవితం వేరుపడక తప్పదు. కానీ అది పెద్దలు నిర్ణయించాలి. ఆ నిర్ణయాన్ని కాకుండా మీరే నిర్ణయించుకొని వాళ్ళు దూరం చేసుకొని తల్లిదండ్రుల ఆస్తులను కూడా మీరు లాక్కుంటానికి సిద్ధపడే అవకాశం వచ్చేసింది. అటువంటి దాంట్లో కొంతమంది తల్లిదండ్రుల ప్రాణాలు కోల్పోతూ వాళ్ళని పట్టించుకోకుండా ఆరోగ్యాలు చెడగొట్టుకొని వాళ్ళు ఏడుస్తూ ఉన్న ఒక తరుణంలో వీళ్ళు భార్యాభర్తలు సంతోషంగా ఉంటూ వాళ్ళ పిల్లాపాపలతో జీవితాన్ని గడుపుతూ హ్యాపీగా జీవిస్తున్నారు కొంతమంది. ఆ హ్యాపీని నీకు జీవితాన్ని ఇచ్చింది ఎవరు? ఒక తల్లిదండ్రి. ఈ ఆస్తి రావడానికి కారణం ఎవరు? ఒక తల్లిదండ్రి. అసలు నువ్వు ఇంతటి వాడి కారణం ఎవరు? తల్లిదండ్రులు.
అలాంటి వాళ్ళు చాలామంది తల్లిదండ్రులు పట్టించుకోకుండా కుటుంబాన్ని అన్నదమ్ముడు బంధుత్వాన్ని తెగొట్టుకొని వాడు స్వార్థం కోసం ఆ ఒక్క స్త్రీ స్వార్థం కోసం చేసుకున్న క్రియలో ఇది ఒకటి ప్రక్రియ. ఇది కావాలని ప్రయత్నం చేస్తున్న పన్నాగాలు, పంతంతో వాళ్ళు ఏర్పరచుకున్న చెప్పుడు మాటలు విని ఆ కుటుంబాన్ని చీల్చుకొని ఈ ఆస్తి గొడవలు పోయి లాస్ట్కి వాళ్ళ మీద కేసులు పెట్టడం, కోర్టు వరకు పోవడము, కోర్టు నుంచి ఇంకా ఏ ఒక్క స్టే రాకముందే కూడా వాళ్ళు గొడవలు పెట్టి తలల వాళ్ళు కొట్టుకోవడము, ఈ ఆస్తుల వల్ల ఒకరినొకరు పొడుచుకొని చచ్చిపోవడము, ఇలాంటివి జరిగి ఆ సంస్థానాలు మొత్తం కూలిపోయి ఉన్నాయి. ఇప్పటికీ కొంతమంది అనుభవిస్తూనే ఉన్నారు. కొంతమంది ఆ కోర్టు నుంచి ఎటువంటి స్టే రాకోకుండా ఏది రాకుండా ఎవడు తినకోకుండా అది మధ్యలోనే పడి ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. కొన్ని ఈడికి వాడికి రాకుండా మధ్యలో ఎగరేసుకుని పోయినవాడు కొంతమంది ఉన్నారు. ఇట్లా కొంత పెద్దలు సంపాదిస్తున్న స్థిరాస్తులను నాశనం చేసేసారు. అట్లా ఆస్తుల గొడవలకు రావడానికి కొంతమంది కారణం. అందులో భార్య కావచ్చు, భర్త కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అన్నదమ్ముడు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు. ఇన్ని విధాలుగా దీనికి కారకులైన ఒక ప్రయత్నం జరగడానికి కారణం మొదట్లో లేని ఒక ప్రక్రియ వీళ్ళని వెదిగిన తర్వాత ఒక స్టేజీకి వచ్చిన తర్వాత వచ్చిన ఆలోచనలు మధ్యలో కలిగిన ఒక మాట వల్లే ఇవన్నీ కలుగుతుంది. అది ఏ పక్క నుంచైనా పుట్టవచ్చు, ఏ సైడ్ నుంచో రావచ్చు. ఈ ఆస్తి తగాదుల వల్ల కొన్ని కుటుంబాలు, కొన్ని సంస్థలు కూలిపోయి కొన్ని బంధుత్వాలు తెగ్గొట్టేసుకున్నారు. వాడు చస్తే వీడు రాడు, వీడు చేస్తే వాడు రాడు అంటే అంత బంధుత్వం తెగిపోయింది. మొదట్లో ప్రేమతో బంధుత్వమైన ఉన్న సంకల్పం ఒక రక్తంతో పంచుకుని పుట్టుకున్న వాళ్ళు కూడా దూరం అయిపోయారు. మరి మధ్యలో పార్ట్నర్షిప్లో ఉండేవాళ్ళు ఎలా ఉంటారమ్మా? అది ఉండలేరు. అలా కూడా కొంతమందికి చికాకులు జరుగుతూ ఉంటాయి. ఈ ఆస్తుల తగాదుల వల్ల కొంతమంది ఈ వస్తువు నాకు కావాలనుకుని తీసుకున్న వాళ్ళు దాన్ని మనం సొంతం చేసుకోవాలి, అది వాడికి రాకూడదు అనుకొని నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఆడవాళ్ళు, మగవాళ్ళల్లా ఈ ఒక్క ఆస్తి గొడవలు చాలా వరకు ఉన్నాయి. ఇటువంటి సమస్యలు ఎవరికి ఉన్నా కూడా దానికి తగినట్టు పరిష్కారం నేను చెప్తాను. మీకు ఎటువంటి సమస్యలు అయినా సరే నేను పరిష్కారం చేసి దానికి సంపూర్ణమైన భవిష్యత్తు మీకు అందిస్తాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఈ కింద కనపడే కాంటాక్ట్ నెంబర్ను ఒకసారి కాంటాక్ట్ చేయండి.